హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మార్ట్ కిచెన్. మీ శోభక్కను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ గోబీ చిల్లీ అండి. ఇది స్నాక్ ఐటమ్గా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి గోబీ అండి, మీడియం సైజ్ గోబీ ఇలా ముక్కలు చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇలా మీడియం సైజు ఇలా. దీనికి కావాల్సింది కారము, ఇదని టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి అండ్ 3 స్పూన్స్ మైదా. చిల్లీస్ అండి, మెయిన్ చిల్లీ గోబీ కదా, చిల్లీస్ కావాలి. కరివేపాకు అండి, కొత్తిమీర, పసుపు, ఆనియన్, క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవాలి. ప్రాసెస్ చూద్దాము. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని ఇది బాయిల్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ వాటర్లో వేసుకుందాం. వాటర్ అండి హీట్ అవుతున్నాయి. ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇందులో సాల్ట్ వేసాను కొంచెము, ఒక 2 స్పూన్లు. మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇలా వేసేసుకుందాము. కొంచెం ఉడికిస్తే బాగా స్మూత్గా బాగా వస్తాయండి, క్రిస్పీ. ఇవన్నీ 2 మినిట్స్ వేడి నీళ్ళలో వేసి ఇలా తీసానండి పక్కకు. మనము టెక్స్చర్ కలుపుకుందాము దీనికి బ్యాటరు. ఈలోపు ఆయిల్ పెట్టుకుందాము. బాండీలో హీట్ అవుతూ ఉంటుంది. ముందుగా 2 స్పూన్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్ కార్న్ ఫ్లోర్, మైదా 3 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్ వేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసాం కదా. 1 స్పూను కారం, 1 స్పూను పెప్పర్ పౌడర్, 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను చాలు. ఇవన్నీ కలుపుతాము బ్యాటరు. రైస్ ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా బాగుంటాయి. సాయంకాలం స్నాక్స్ లాగా టేస్టీగా ఉంటాయి. వేద్దాము. ఇవ్వండి, ఇది ఆయిల్ హీట్ అయింది. వేసేద్దాం ఒక్కొక్కటి.
ఆయిల్ కూడా ఏం ఎక్కువ తీసుకోదండి, లైట్గానే తీసుకుంటుంది. మనం ఫ్రైడ్ రైస్ లాగా అలా లైట్గానే తీసుకుంటుందండి. మనం ఉప్మాలోకి వేసుకున్నట్టే అంతగా. చపాతీలోకి అలా వేసినట్టే. అలా ఒక 2 minutes వేగినాక టర్న్ చేసుకుందాం. వేరే ఫ్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం, ఒక 3 స్పూన్లు. అదే వేడి అయిన నూనె ఉంది కదా, అదే కొంచెం వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇందులో క్యాప్సికమ్ వేసుకుందామండి. ఆనియన్స్ వేద్దాం. జింజర్ గార్లిక్ క్రష్ చేసినటువంటి నైస్గా అట్లా క్రష్ చేసినట్టు, పేస్ట్ కాదు, మీరు ఏమైనా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. నేను క్రష్ చేసినట్టు 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా కొంచెము ఫ్రై చేయాలి, ఒక 2 minutes. కొంచెం ఒక 6-7 వేసుకున్నాము, ఒక 7. ఇలా ఫ్రై అవుతుంటాయి. కొంచెం మనము సాస్ రెడీ చేద్దాము. సాస్ అండి, కొంచెం చిల్లీ సాసు మెయిన్ దీనికి. ఇది వెనిగర్ అండి, కొంచెము సోయా సాస్ అండి, కొంచెము టమోటా కెచప్ అండి, 2 టేబుల్ స్పూన్స్. ఇందులో మనము దీన్ని లిక్విడ్ తయారు చేద్దాము. ఒక స్పూన్ వేద్దామండి. ఇది 1 స్పూన్ వేద్దాము. చిల్లీ సాసు ఒక 1/2 వేద్దాము. 1 స్పూన్ ఇది కూడా. ఇలా మిక్స్ చేద్దాము. మనం మిక్స్ చేస్తే బాగా కలుస్తుందండి అంతా, లేకపోతే మాడిపోతుంది. ఒకేసారి వేయచ్చు. ఇంకా వాటర్ వేసుకొని యాడ్ చేద్దాము. లిక్విడ్ కదా ఇది. మనం ఇందులో కార్న్ ఫ్లోర్ వేయడంలే, మనము గోబీ 65 కాదు, మంచూరియా కాదు మనం చేసేది, చిల్లీ గోబీ కాబట్టి ఇది డిఫరెంట్ అండి. అది వేరు ఇది వేరు. మనం కార్న్ ఫ్లోర్ వేయడంలో ఇవన్నీ మిర్చి అవన్నీ అంత డిఫరెంట్ అండి. ఇవి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది వేడి అయిందండి. మనం ఏం చిల్లీ పౌడర్ అవసరం లేదండి, మిర్చి వేసాం కదా, చాలా ఘాటు సరిపోతుంది. కొంచెం క్యాప్సికమ్ వేగితే సరిపోతుంది. లిక్విడ్ వేద్దామండి. ఇందులో అంతా 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇలా అండి క్రిస్పీగా ఇలా ఉండాలండి. బాగా ఇలా తింపితే కరకర అని ఉండాలా, ఇలా ఉంటే బాగా వస్తుంది క్రిస్పీ. ఇలా సౌండ్ రావాలా.
చాలా అండి, గట్టిపడద్దు, ఇది కొంచెం జ్యూసీగా ఉండాలి. వేసేద్దాము. వేసి వెంటనే తీసేయాలి, లేకపోతే మెత్తగా అవుతాయి. ఒక 1 మినిట్ అలా కలిపేసి తీసేయాలి. రెడీ అయిందండి. సర్వ్ చేద్దాం ప్లేట్లోకి. అంతే, 1 మినిట్ అండి, అలా కలిపేసి తీసేయాలా. ఇలా మిర్చితో అండి బాగుంటాయి తింటే, కొరుక్కొని, కారం ఎక్కువ ఉండదు, అందులో తినచ్చు. రెడీ అయిందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.